లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో అద్భుతంగా జరుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం చివరి లైన్ చదువుకుందాం. చూడండి. దేవుని వాక్యంలో, దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించెను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, అపోస్తులైనటువంటి పౌలు గారు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని కృపయందు మీరు నిలకడగా ఉండాలని సంబోధిస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో, రక్షణ జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుని బిడ్డలారా, నిలకడ అనేది చాలా అవసరం. ఏ విషయంలో మనం నిలకడగలిగి ఉండాలి? ఎప్పుడు వరకు నిలకడగలిగి ఉండాలి? దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూడగలం. 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అంతం వరకు నిలకడగా ఉండాలి. ప్రభు రాకడ వరకు, ప్రభు మధ్యాకాశానికి వచ్చేంత వరకు, ప్రభు సన్నిధి చేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే నిలకడగలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో, రక్షణ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, యథార్థతలో, నమ్మకంగా ఉండుటలో, సత్యాన్ని అనుసరించి జీవించుటలో, అన్ని విషయాల్లో కూడా నడుము కట్టుకుని బ్రతకవలసినటువంటి అవసరం చాలా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది చూడండి, నిలకడ అనేది ఉండట్లేదు. ప్రార్థనలో జీవిస్తున్నారు, ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ వారు రక్షణ జీవితంలో నిలకడగలిగి ఉండట్లేదు. చూడకూడనివి చూడటం, మాట్లాడకూడనివి మాట్లాడటం, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళటం, ఈ విధమైన పరిస్థితుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నెంబర్ 1, అంతం వరకు నిలకడగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నెంబర్ 2 ఏంటి తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమందు నిలకడగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతం వరకు నిలకడగా ఉండాలి, అలాగే విశ్వాసమందు కూడా నిలకడగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం చెప్తుంది. 1, అంతం వరకు నిలకడగా ఉండాలి. 2వది, విశ్వాసమందు కూడా నిలకడగా ఉండాలి. నీవు విశ్వాసం కలిగి దేవుని మందిరానికి రావాలి, విశ్వాసం కలిగి వాక్యం చదవాలి, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏమి ఉండదు. 3వ విషయం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, సహవాసమందు నిలకడగలిగి ఉండాలి. 1 ఏంటి తెలుసా? అంతం వరకు నిలకడగా ఉండాలి. 2వది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. 3వ విషయం మనం చూస్తే, విశ్వాసమందు కూడా నిలకడగా ఉండాలని, సహవాసమందు కూడా నిలకడగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సహవాసం, నీవు ఏ సహవాసానికైతే వెళుతున్నావో, ఏ మందిరానికైతే వెళుతున్నావో, ఏ సంఘానికైతే వెళుతున్నావో అక్కడ నువ్వు నిలకడగా ఉండాలి. చాలామంది రెల్లు వలె ఊగుతూ ఉంటారండి. తూర్పు నుండి పడమటికి, పడమటి నుండి ఉత్తరానికి, ఉత్తరాన్ని నుండి దక్షిణానికి అలా తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నిలకడ అనేది ఉండదండి ఈ రోజున చాలా మందికి. దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు గారు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి బోధిస్తున్నాడు. ఆయన, మీరు నిలకడగలిగి ఉండాలి. ఎప్పుడు వరకు నిలకడగలిగి ఉండాలి? 1, అంతం వరకు నిలకడగలిగి ఉండాలి. 2వది, దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగలిగి ఉండాలి. 3వది, సహవాసమందు నిలకడగలిగి ఉండాలి. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చులాగన నీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా దయచేసి తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి, పరిశుద్ధాత్మ కార్యాలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డ స్వామి, అంతం వరకు నిలకడగా ఉండే భాగ్యమును దయచేయండి. విశ్వాసమందు నిలకడగా ఉండే భాగ్యమును దయచేయండి. సహవాసమందు నిలకడగలిగి ఉండే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నిలకడ లేని స్థితిలో ఈరోజు చాలా మంది స్వామి లోకములో, పాపములో పడి జీవిస్తూ ఉన్నారు ప్రభువా. రక్షణ జీవితాన్ని కొనసాగించలేని స్థితిలో ఉన్నారు.
వారి రక్షణ జీవితాన్ని వారు కాపాడుకోవడానికి నీ దయ, నీ కనికరం ప్రతి ఒక్కరి పైన ఉంచండి. ఎవరైనా బలహీనులుగా, అనారోగ్యాలుగా ఉంటే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.